షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మీరు గత ప్రభుత్వం మీద ఇదే ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా ఆర్టాక్స్ ఏంటి ఆరోపణలు? ఇప్పటి వరకు కాళేశ్వరం నిజాలు ఆరోపణ వేరు, నిజం వేరు. కాళేశ్వరం మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబం మీద? ఒకటండి, క్లియర్గా చెప్తున్నాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదు. ఇప్పుడు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారే అంటున్నారు మొత్తం కాళేశ్వరం దేనికి పనికి రాదు. ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రిగా? మీరేం చేస్తున్నారు? ఉన్న సంస్థలను మీ కంట్రోల్ ఉంటాయి. మేము వచ్చి డైరెక్ట్ ఇక్కడ ఏం చేయరాదండి. కేంద్రం దానికి ఒక ఫెడరల్ సిస్టమ్ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తేనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతాం. లేకపోతే ఇప్పుడు మొన్న కదా మైనింగ్లో జరిగిన లాంటి సంఘటనలు జరుగుతాయి ఇన్వెస్టిగేషన్ చేస్తే సెంట్రల్. మీరు ఇవ్వరు, ఇప్పటికీ పంచుకుంటూనే ఉన్నారు. ఎంత తీసుకున్నావు, నాకు ఎంత ఇస్తావు? ఇక సంవత్సరం నుంచి ఆ పంచులో తెలియదు రెండు పార్టీల మధ్యన. అయిపోయి ట్యాపింగ్ అన్నారు, ప్రభాకర్ రావు అన్నారు, శ్రావణ్ రావు అన్నారు. శ్రావణ్ రావు వచ్చేసి ప్రభాకర్ రావు రెడీ ఉన్నాడు ఇప్పుడు ఢిల్లీకి ఎప్పుడు వస్తాను ఫ్లైట్ దిగుదామని. అన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతో. కానీ బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటి. బీఆర్ఎస్ ఏ ఆరోపణలు చేసినా సరే ప్రభుత్వం పైన మా పైనే దుమ్మెత్తిపోస్తుంది, బీజేపీ అండగా నిలుస్తుందని వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ ఒకటి మళ్ళీ అదే చెప్తున్నానండి. బీజేపీ టోటల్ డిఫరెంట్ ఐడియాలజీ పార్టీ అండి. అవి రెండు కుటుంబాల గురించి ఏర్పడ్డ పార్టీలు, అవినీతి పార్టీలు. ఒకవైపు హిందువులను అవమానించే పార్టీలు, హిందూ ద్రోహ పార్టీలు. కాబట్టి నేను చెప్తున్నా కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నారు? గౌరవనీయ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ కార్ రేసు ఉన్నది 55 కోట్లు. 55 కోట్లు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లేకుండా అండ్ ఆర్బీఐ గైడ్లైన్స్ లేకుండా 55 కోట్లు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? చెప్పండి కదా. ఎక్కడ కుదిరింది మీ మధ్యన బేరమంటున్నా? ఎక్కడ కూరింది మధ్యన? ఓకే, 2014 నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళారు, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు 10 మంది కాంగ్రెస్కి వెళ్ళారు. దీన్ని బట్టి అర్థమవుతలేదా వాళ్ళిద్దరు డిఎన్ఏ ఒకటే అని? వాళ్ళిద్దరు డిఏ ఒకటేనండి. ఇప్పుడు ఎల్పీ లీడర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన అతనే కదా. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. మా దగ్గర బీజేపీకి వచ్చి బీజేపీ నుంచి పోటీ చేసిన తర్వాత దాని పార్టీలో గెలిచి పార్టీ మారలేదు. ఇప్పుడు మా దగ్గర అట్లా కూడా చాలా పార్టీకి వచ్చారు. ఇప్పుడు వేరే ఎమ్మెల్యేలు కూడా చాలా, హరీష్ రావు గారు చాలా మంది, తప్పేముందని ఈ పార్టీలకు వచ్చి గెలిచారు వాళ్ళు. కానీ గెలిచి వేరే పార్టీ కోలేదు. బీఆర్ఎస్లో లేక కాంగ్రెస్లో కోలేదు, కాంగ్రెస్లో లేక బీఆర్ఎస్లో కోలేదు. ఇంతకుముందు ఉన్నంత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్లో పోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్కి పోతున్నారు. మీరు కూడా రెడీ ఉన్నారంట కదా, హరీష్ రావుతో చర్చలు జరుపుతున్నారంట కదా బీఆర్ఎస్ నేతతో. బీఆర్ఎస్ఆ బీజేపీ? బీఆర్ఎస్ నేత హరీష్ రావుతో చర్చలు జరుపుతున్నారంట. దేనికి? బీజేపీ దేనికి? పార్టీలోకి ఆహ్వానించడం. దేనికి? మీ పార్టీలో చేర్చుకోవడానికి. మాకు సంపూర్ణమైన నాయకత్వం ఉంది. ఈరోజు 41%, మొన్న ఇండియా టుడే సర్వేలో 41% ఓటింగ్ షేర్ వస్తుంది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 36% ఉంది. రావాలనుకుంటే ఎవరైనా రావచ్చు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని చూసే ఓటేశారు తప్ప ఇక్కడ బీజేపీ నేతలు ఎవరు చూసి ఎవరు ఓటు వేయలేదని మీ నాయకులే చెప్తున్నారు. అది ఒకటి అండి. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, మాకు భారత మాత ముఖ్యం. మా సిద్ధాంతాలు, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయము, ఈ దేశాన్ని కాపాడుకోవాలా, హిందువుల ఆత్మగౌరవంతో బతకాలి. ఇది భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ వింగ్ అండి. ఆర్ఎస్ఎస్కు కంటిన్యూస్గా బజరంగ దళ్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, ఒక్కొక్క శాఖలో మాకు రాజకీయ ఒక సంస్థ ఇది. మాది ఏదున్నా మదర్ రూట్సే ఉంటాయి. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదున్నా అదే ఉంటుంది మాకు. మా హిందువులను కాపాడుకోవాలి, మా సాంప్రదాయాలను కాపాడుకోవాలి, మా సంస్కృతిని కాపాడుకోవాలి. ఉన్న ఒక్క దేశంలో అనాథాలుగా మిగిలొద్దు హిందువులు అనే దాని మీద మేము పోతాము. పోరాడుతున్నారు సార్. ఇప్పుడు మోడీని చూసి బీజేపీకి ఓటు వేయాలా, లేదా రాష్ట్రంలో ఏ నాయకుడిని చూసి ఓటు వేయాలి? ఇప్పుడు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి అనుకుందాం, బీఆర్ఎస్కి కేసీఆర్, బీజేపీకి ఎవరు? భారతమాత. అదే చెప్తున్నాను మీకు ముందు నుంచి. వ్యక్తులు ఉంటారు, వ్యక్తులు రేపు కనుమరుగు అవుతారు. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. అదే భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కూడా 1925 ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం కావచ్చు, 1951 జనసంఘ్ కావచ్చు, 1941 బీజేపీ కావచ్చు, ఒకటి అది మారని మేనిఫెస్టో. వ్యక్తులతో మారదు, వ్యక్తులతో ప్రభావితం అవుతుంది. నేనున్నాను ఈరోజు కొద్దిగా ఉంటాను, ఇంకొక 20 ఏళ్ళు ఉంటాను, మళ్ళీ వీక్ అయిపోతాను, ఇంకొకరు వచ్చరు. ఇది ఎప్పుడు ఎట్లయితే కమ్యూనిస్టులు యొక్క ఎర్ర జెండా పట్టుకొని ఉంటారో మేము కాషాయ జెండా వారసత్వం ఇచ్చుకుంటూనే పోతాం భవిష్యత్ తరాలకు. ప్రపంచంలో ఒకటేనే చెప్తున్నా అండి, ఇది ముఖ్యంగా దయచేసి ప్రసాద్ మీరు గమనించాల్సింది. చాలా అరాచకాలు అనుభవించిన జాతి, తరతరాలుగా ఏడ్చిన జాతి ఇది. సుమారు 9 కోట్ల మంది హిందువులు చచ్చిపోయిన దేశం ఇది. రాజకీయం, మీరు ఎంతసేపు రాజకీయం. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి రాజకీయం అండి, రేవంత్ రెడ్డికి ఆట అది.
మాకు జీవితం, ఆ హిందువుల జీవితాల గురించి మేము బతకాలా. ఈరోజు వెస్ట్ బెంగాల్ ఎట్లా పరిగెడుతున్నారు. చెప్పినాం అందరికీ, దయచేసి సమస్య వచ్చినప్పుడే రండి, అందరం ఒకటవుదాము. విశ్వ హిందూ పరిషత్ పిలిపించినాము, బజరంగ పిలిపించినాము, రాలేదు. సెక్యులర్ ముసుగులో పడి మాయలో పడి ఈరోజు పరిగెడుతున్నారు. చంటి పాపలం పట్టుకొని, పుట్టిన బిడ్డ 5 నెలల బిడ్డను పట్టుకొని పరిగెడుతున్నారు తల్లి. భారతదేశంలో భారతీయుడికి హిందూ బిడ్డ అనాథగా పరిగెడుతున్నాడు ఈ దేశంలో. ఇంకా మాకు ఏ దేశం ఉన్నది? ఇది చెప్పగలుగుతున్నామండి మేము. బీజేపీ వాళ్ళు వస్తారు. రాకేష్ రెడ్డి గారు, మాకు భావజాలం నచ్చిన వాళ్ళు ఎవరైనా రావచ్చు, హరీష్ రావు రావచ్చు, రేపు కేటీఆర్ వస్తే కూడా తీసుకుని తప్పేముందండి? మాకు భావజాలం ఏముంది? లైన్లో ఉన్నారంట, అందరు ఉన్నారు. కాంగ్రెస్ కూడా సగం మంది ఉన్నారు. వచ్చేది మాదే కాబట్టి, వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి చాలా మంది ఉన్నారు. దాంట్లో కూడా హిందూ భావజాలం ఉన్నారు. కూడా మీరు అదే అన్నారు, ప్రత్యామ్నాయం మేమే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మా భావజాలం. రేవంత్ రెడ్డి గారు కూడా అందరికన్నా ముందు ర్యాలీ తీశారు. ఎక్కడో ఒకసారి రగులుతున్నది, లోపల ఉన్న రక్తబంధము, పేగుబంధము పెగిలించుకొస్తున్నది. సార్, రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి ముఖ్యమంత్రిని మారుస్తారని ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ ముఖ్యమంత్రిని మారుస్తే బీజేపీ మద్దతుతో కూడా ఒకవైపు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంత చర్చ జరుగుతుంది. మీ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు, మీరు కూడా రేవంత్ రెడ్డి మీ భావజ్వాలమని అంటున్నారు. అటువంటి ఇష్యూ జరిగితే రేవంత్ రెడ్డిని బీజేపీ తీసుకుంటుందా? బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఒకటండి, అవన్నీ ఒక రకమైన ఇట్లాంటి వార్తల మీద స్పందించడం అంటే ఒక శాసనసభ్యుడుగా కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అందరికీ వెల్కమ్ చేస్తుంది, విస్తరిస్తున్నాము. మాకు భారతీయ జనతా పార్టీకి విజయం కాదు ముఖ్యం, విస్తరణ ముఖ్యము. ఈ జాతిని మేల్కొల్పటము, చైతన్యపరచటము చేసుకుంటే ఎవరైనా రావచ్చు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.